లక్షణాలు వచ్చాయి. పైగా అది అనుకుందిట, మధ్యలో దానికి ఆలోచన వచ్చిందిట. వీళ్ళందరూ ఇంతమంది ఋషులు వచ్చారు, దేవతలు వచ్చారు, ఇంద్రుడు వచ్చాడు, ఇంతమంది దూరంగా నిలబడి నమస్కారం చేస్తున్నారు. శంకరుడి యొక్క పాదాల మీద కాంతులు పడేటట్టుగా కిరీటాలు కాంతులు పడేటట్టుగా నేల మీద పడి నమస్కారాలు చేస్తున్నారు. కానీ శివుడు ఏం చేశాడు? వీళ్ళందరినీ పట్టుకున్నాడో పట్టుకోలేదో తెలియదు. ఆయన నన్ను మాత్రం చేత్తో పట్టుకున్నాడు. నన్ను ఒక్కదాన్నే పట్టుకున్నాడు. ఎంత బాగా పట్టుకున్నాడంటే ఎప్పటికీ విడిచిపెట్టకుండా పట్టుకున్నాడు. బాగా పట్టుకోవడం అంటే అది. అంత బాగా పట్టుకున్నాడు. కాబట్టి ఎప్పుడూ వదలడు. ఆఖరికి ధ్యాన శ్లోకం కూడా నన్ను కలిపి చెప్పవలసిందే. అంత బాగా పట్టుకున్నాడు. ఇప్పుడు ఆయన పట్టుకుంటే నాకు వచ్చిన అదృష్టం ఏంటి? అమ్మవారి పొట్టుచూపు నా దగ్గరే పూర్తవ్వాలి. అందరూ ఏం కోరుకుంటారు? శివుడి పాదాలు, ఆయన అభయహస్తం. ఆ చేత్తో నన్ను పట్టుకున్నాడు. ఈవిడ నా మీద అమ్మ ఒక్కసారి నీ అపాంగ, నీ కరుణ, ఆ కడగంటి చూపు పడాలంటారు. ఆవిడ ఇటు తొడ మీద కూర్చుంది కాబట్టి ప్రసన్నురాలు. ఆయన తొడ మీద కూర్చుంది కాబట్టి ఆనందం ఆవిడికి. ఆవిడ తొడ మీద ఆయన తొడ మీద కూర్చున్నప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఓ చెయ్యి కింద నుంచి తీసి ఆవిడ నడుము చుట్టూ వేస్తాడు. అప్పుడు ఆవిడికి పరవశం. అప్పుడు జింకని ఇలా పట్టుకున్నాడు. అదేమో అమ్మవారి కళ్ళవంక చూస్తోంది. అది కోణం వరకు రావడం చూస్తోంది ఆ గుడ్డు. అప్పుడు ఆ పొట్టి గుడ్డు చిట్ట చివరి చూపు ముందు లేడి మీద పడి ఇంకోళ్ళ మీద పడాలి. అలా పొట్టి చూపు నా మీద ఎన్ని మాటలు పడిపోయిందో. నేను ఆ కన్ను కదలడం నేను కూడా చూసి సాధన చేస్తున్నాను అని దానికి గుర్తు వచ్చినప్పుడు అల్లాట అయ్యో నేను ఇలా ఉండిపోతున్నాను, వచ్చి ఇలా పడిపోతున్నారు, కానీ వీళ్ళని పట్టుకోవట్లేదు. ఆ అమ్మవారి చూపులన్నీ నా మీద, పొట్టి చూపులు, అయ్యవారి పట్టు అంతా నా మీద, నేనెంత గొప్పదాన్ని అని పొంగొచ్చేస్తేట. జంతువుకి పొంగొచ్చిందనుకోండి ఒళ్ళు సాగుతుంది, ఒక్కొక్కసారి మధ్య మధ్యలో అని ముందుకు సాగుతోందిట. శివుడు జారిపోతుందేమో అని ఇంకా కొంచెం గట్టిగా పట్టుకుంటున్నట్ట. అబ్బా భలే పట్టుకున్నాడని ఇంకా పొంగిపోతోందిట. అమ్మా, నీ కడగంటి చూపులకు పాత్రమై నీ కన్నుల కదలికలను అభ్యాసం చేసేటటువంటి ఆ శివుడి చేతిలో లేడుందే, అది మా చాంచల్యాన్ని పోగొట్టి మమ్ము అనుగ్రహించుగాక అని శివ సపరికర పాదాది కేశాంత స్తవ. అసలు ఆయన ఒక్కొక్క దాని మీద చేసిన శ్లోకం చదువుతుంటే అసలు ఆ శ్లోకార్థ విచారణమే ఒక గొప్ప ధ్యానం అనిపిస్తుంది నాకు. మనం లేడైపోతాం. అలా చేస్తారు ఆ శ్లోకాలు. ఎంత ఆర్ద్రతో, ఎంత ప్రేమో. అసలు ఆయన ఏ స్థాయిలో మాట్లాడినా ప్రేమ 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 ప్రేమ. అంత ప్రేమతో అందరి మనసులు రంజిల్లాలి, అందరూ భగవంతుణ్ణి చేరాలి, అందరూ పూజ చెయ్యాలి, అందరూ భక్తి పొందాలి, అందరూ జ్ఞానము పొందాలి. ఎంత ప్రయత్నం, ఎంత ప్రేమైకమూర్తి, ఎంత ప్రేమ పంచుతారు, ఎంత ప్రేమ పొందుతారు. అందుకని ఆయన కన్నా ఇంకా గొప్ప వ్యక్తి ఎవరుంటారు ఆ విషయంలో? అందుకని విశ్వరంజకాయ నమః, విశ్వముని రంజింపజేసిన వారు శంకర భగవత్పాదులు.